పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. ఓకే, మీరు సంపూర్ణులను, మీ మాట మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన మాటని కొలస్సీ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎపఫ్రా అనేటువంటి ఒక తన శిష్యుడు, తన సహోదరుడు అయినటువంటి ఎపఫ్రా, ఇతని గురించి కాదు మనం నేర్చుకోవాల్సింది. అతడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో, ఎవరు సంఘము, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ గలవారై, నిశ్చయత గలవారై, నిలకడగా ఉండవలనని ఎపఫ్రా మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాడు పౌలు. ఈ రోజున మన ప్రియ బిడ్డలైనటువంటి వారు గుర్తించాలి, సంఘము కొరకు ప్రార్థన చేసేవాడు కావాలి, ప్రార్థనాత్మ కలిగిన వారు కావాలి, ఒకరు క్షేమం కొరకు మరొకరు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఈ రోజులు ఎలాగుందంటే, ఎవరి క్షేమం కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి కుటుంబం కొరకు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రాజుల కొరకు, యాజకుల కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేశ క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం ప్రార్థన చేసేవారు కావాలి. ఆమేన్. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సోదరుడు గుర్తిద్దాం. ఇక్కడ పౌలు గారు ఈ పత్రికని ఇంచుమించు 60లో, అంటే AD 60లో ఈ పత్రిక రాయడం జరిగింది. ఈ పత్రిక ప్రత్యేకంగా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. చెరసాలలో పెట్టబడినప్పుడు ఈ పత్రికను రాయడం జరిగింది. ఈ పత్రిక ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సంఘ పరిస్థితులంట చాలా దారుణంగా ఉన్నాయి. సంఘంలో దుర్బోధలు ఎక్కువైనవి ఉన్నాయి. కొంతమంది దుర్బోధకులు ప్రవేశించి దుర్బోధన చేస్తూ ఉన్నారు. ఎలాంటి దుర్బోధ వినండి జాగ్రత్తగా. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, అంటే తత్వ జ్ఞానం కాదు, ఎవరి సొంత జ్ఞానం, ఆ సొంత జ్ఞానమే విముక్తి చేస్తుంది అని బోధిస్తున్నారంట. నిజమేనా? ఎవరి జ్ఞానం వాళ్ళు విముక్తి చేస్తుందా? ఎవరి సొంత జ్ఞానం వాళ్ళని బాగు చేస్తుందా? చేరు వేసుకోండి. సో ఎవరి జ్ఞానం వాళ్ళు బాగు చేయదు, ఎవరి జ్ఞానం వాళ్ళు విమోచించదు. దేవుని జ్ఞానం కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. తర్వాత రెండోది ఏమంటాడంట, ఏం నేర్పిస్తాడంట, క్రీస్తు దేవుడు కాదు, లోకరక్షకుడు కాదు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఏదైనా దూతలు ఉంటే సరిపోతాయి అని బోధించారంట. దేవదూతలు ఉంటే సరిపోతాయి. దేవదూతలు మనల్ని విడిపించలేవు, మనం రక్షించలేవు కదా. మరి దేవదూతలు ఉంటే సరిపోతాయి అని బోధించే దుర్బోధ, మంచి బోధ? నిన్న ఒక పేరు చెప్పను. సో ఒక సోదరి వచ్చింది. ఆ సోదరి వచ్చి ఒక మాట చెప్తుంది. ఏమనంటే, ఏమండి నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఏంటమ్మా? ఇప్పుడు ఎవరో, నేను విజయనగరంలో రక్షించబడ్డా, కానీ వృత్తిరీత్యా లేకపోతే పని రీత్యా వేరే వాళ్ళు వచ్చి స్థిరపడ్డా, ఫలానా సంఘానికి వెళుతున్నాను. అక్కడ నేను లేను కనుక, అక్కడ సంఘానికి నేను వెళ్ళట్లేదు కనుక నేను నరకానికి వెళ్ళిపోతానా? ఎంత విచిత్రమైన ప్రశ్న చూసారా? విజయనగరంలో బాప్తిసం తీసుకుంది, కానీ వృత్తిరీత్యా వేరే వాళ్ళు వచ్చి స్థిరపడింది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో వాక్యంలో ఎదుగుతుంది, ఆత్మీయంగా బలపడతా ఉంది. ఎక్కడైతే రక్షించబడ్డానో అక్కడ లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానంటండి అని చెప్తున్నారు. ఎలాంటి బోధలు చేస్తున్నారు చూసారా? ఇవన్నీ ఏ బోధలు? ఇవి దుర్బోధలు, మంచి బోధలు కాదు. ఈ కొలస్సీ సంఘానికి కూడా కొంతమంది దుర్బోధకులు వెళ్ళి ఇలాంటి బోధిస్తూ ఉన్నారంట. ఇంకా ఏమనంటారు, తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా నేర్పించి దేవదూతలను కూడా ఆరాధన చేయొచ్చు అని నేర్పించారంట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కనీసం మనము దేవునికి తప్ప ఇంకెవరికి ఆరాధన చేయకూడదు. ఎందుకనంటే ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే, దూతలు లేరు, మనుషులు లేరు, ఎవరు కాదు. అందుకని భక్తుడు రాస్తాడు చాలా అద్భుతమైన మాట, మాకు కాదు యెహోవా, నాకు కాదు, నీకే, నీ నామమునకే మహిమ కలుగునుగాక, ఘనత. సో ఆల్ వర్షిప్, ఆల్ గ్లోరీస్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి మాత్రమే చెందాలి. మనుషులు
తమ ఏం చేస్తున్నారంటే ఆ ఘనతను ఆపాదించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసే ప్రతి వాడు ఏమవుతాడంట? సాతానుగాడి అనుచరులు అవుతారు ఖచ్చితంగా. సాతాను అదే కదా, మహోన్నతులతో ఏమవ్వాలనుకున్నాడు? ఎస్, ద నేచర్ ఆఫ్ ది సాటన్. సాతాను స్వభావం ఏంటంటే దేవునితో సమానంగా ఉండాలి అనుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉండే అర్హతను కోల్పోయాడు. ఆరాధనకు యోగ్యుడు, వన్ అండ్ ఓన్లీ, ఈ సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన, అల్ఫా ఒమేగా ఆయనే. అలాంటి దేవాతి దేవునికి చెందవలసిన ఘనత దేవదూతలకో మనుషులకో ఎవరికి చెందినా పర్వాలేదు అనుకోవడం మంచి బుద్ధ, దుర్బోధ, మంచి బోధ? ఖచ్చితంగా దుర్బోధ. అలాంటివన్నీ కూడా ఖండిస్తూ పౌలు ఈ పత్రికని కొలసీ సంఘానికి రాయిస్తూ ఈ ప్రత్యేకమైన మాటను ఏమంటాడంటే, మీరు ప్రతి విషయంలో కూడా ఏమై ఉండాలంట? సంపూర్ణాత్మ, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని మీ కొరకు ఎఫ్రా ప్రతిరోజు ప్రతిదినము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీరు నిలకడగా ఉండాలి, అది దేవుని చిత్తం. మీరు ప్రార్థనలో ఉండాలి, అది దేవుని చిత్తం. మీరు ఏకాత్మ కలిగిన వారై ఉండాలి, అది దేవుని చిత్తం. మీరు ఉద్దేశపూర్వకంగా కాదు, ఆరాధన యోగ్యమైనదిగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. బలవంతపూర్వకంగా చేసేది ఆరాధన కాదు. దేవుళ్ళు ఇలాంటి దుర్బోధలన్నీ కూడా ఖండిస్తూ రాసుకొచ్చిన పత్రిక. ఓకే, సో ఈ రోజులో ప్రజల విషయం ఏంటంటే, అసలు ప్రజల ప్రాబ్లం ఏంటంటే, సో పరిపూర్ణంగా అవ్వాలనుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం నేర్చుకుందాం. దేవుని సంకల్పం అంతట్లో పరిపూర్ణంగా నిలుచుట ఎలా? దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో పరిపూర్ణంగా నిలబడటం ఎలా? సంపూర్ణమైన వ్యక్తిగా నిలబడటం ఎలా? చూద్దాం దేవుని వాక్యం. అంతకంటే ముఖ్యంగా ఈ రోజున ప్రజల మనస్తత్వాలు, ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే గందరగోళంగా ఉన్నాయి. ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ఇది ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందయ్యా అంటే, మనుషులు 2 రకాలు. ఒకడు ప్రకృతి సంబంధమైనడు, ఒకడేమో ఆత్మ సంబంధమైనడు. ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేయడు? దేవుని చిత్తంలో నిలబడలేడు. ప్రకృతి సంబంధమైన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ప్రకృతినే ప్రేమిస్తూ ఉంటాడు, ప్రకృతినే ఆరాధన చేస్తాడు. చెట్టు దేవుడే, రాయి దేవుడే, ప్రతిదీ దేవుడే. చెట్టులో, ప్రకృతిలో కనబడే ప్రతిదీ దేవుడే. ఎందుకంటే ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి ఆరాధికుడు వీడు, రైట్? ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని చిత్తంలో ఎలాగ నిలబడతాడు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, సాధ్యమయ్యే పని కాదు. అదే ప్రాబ్లం. దేవుని చిత్తంలో నిలబడకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ప్రకృతిని ఆరాధన చేస్తూ ప్రకృతి వైపు ఉంచుకోవటం. ప్రకృతి సంబంధమైన మనిషి చదువునాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్ని అంగీకరింపడంట, పట్టించుకోవటం. అవి అతనికి ఎలా ఉంటే, ఏమి? దేవుని ఆత్మ సంబంధమైన విషయములు, ఆత్మ సంబంధమైన పనులు, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అన్ని ఎలా ఉంటే వీడికి వెర్రిగా అనిపిస్తాయి. దట్స్ ద ప్రాబ్లం. మనిషి ప్రాబ్లం అది, అక్కడ వచ్చింది సమస్య. కాబట్టి దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో నిలబడేవాడు ప్రకృతి సంబంధమైన మనిషి అయి ఉండకూడదు. దేవుని చిత్తంలో నిలబడి దేవుని వైపే చూడాలి, దేవుని వైపే జరిగించాలి, దేవుని చిత్తాన్ని నేను వెంబడించాలనుకున్నవాడు ప్రకృతి సంబంధమైన వాడికి ఉంటే సరిపోదు. వాడు ఏమై ఉండాలో అక్కడ రాస్తాడు, చూద్దాం. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక. ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మాను సంబంధమైనటువంటి విషయాలను వివేచింపడం కనుక వీడు ఆత్మాను సంబంధమైన మనిషి అయితే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధంగా వివేచిస్తాడు కనుక వాటిని గ్రహిస్తాడు. కానీ ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేయడు? అది ప్రకృతి సంబంధం. అందుకనే పూర్వ రోజుల్లో ఒక మాట చెప్పాడు, ఏమి రానివాడికి ఇంగ్లీష్లో స్టోరీ చెప్తే ఎలాగుంటుంది? ఏమి రాదు వాడికి, అసలు ఏం చదువుకోవాలి, వెళ్ళి ఇంగ్లీష్లో స్టోరీ చెప్తే ఎలాగుంటుంది? దాన్ని ఒక సూత్రం చెప్పారు ఏమంటే, చెవిటివాడి ముందు శంఖం ఊదిన ప్రయోజనం లేదు. ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ, ప్రకృతి సంబంధంగా జీవిస్తూ దేవుని చిత్తంలో నిలబడాలని కోరుకోవడం పొరపాటే. వాడేమై ఉండాలి? ఆత్మ సంబంధంగా మారాలి. ఆత్మ సంబంధమైన మనిషి మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలుగుతాడు. ప్రకృతి సంబంధమైన వాడు ఎప్పుడు కూడా గ్రహించలేడు కనుక వాడు దేవుని చిత్తంలో
నిలబడలేడు. దట్స్ ఎ ప్రాబ్లం. ఈ విషయాన్ని మనందరం గుర్తించాలి. 15వ వచనం కూడా చదువునాను. ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఎవరి చేత విమోచించబడతాడు? దేవుని చేత, దేవుని జ్ఞానం చేత. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు గాని కూడా అక్కడ రాశాడు. గాని వాడు దేవుని జ్ఞానం చేతను వివేచించబడతాడు కానీ మనుషుల జ్ఞానం చేత వివేచించబడ్డాడు. ఇది మనం గుర్తించాలి. ఇది ప్రస్తుత మనుషుల యొక్క పరిస్థితి. ప్రస్తుత మనుషుల యొక్క పరిస్థితి ఇలా ఉండటం వల్ల దేవుని చిత్తంలో నిలబడుతున్నాము అనుకుంటున్నాం కానీ దేవుని చిత్తంలో ఏం చేయలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. దేవుని సంకల్పం అంతట్లో పరిపూర్ణంగా జీవించుట ఎలా? దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా జీవించాలంటే ప్రకృతి సంబంధమైన ఆలోచన చేస్తూ, ప్రకృతి సంబంధమైనటువంటి మనసు కలిగి, ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రకృతి ప్రేమికులుగా బ్రతికితే కాదు. దేవుడిని ప్రేమించి నీకు ఒక చెట్టు ఇచ్చాడు, దాని ఫలములు దాన్ని ఆస్వాదించబడాలని, దాని ఫలములు నువ్వు తినాలి. అంతేగాని అది నీ దేవుడు కాదు. దేవుడు ఇచ్చిన సూర్య చంద్ర నక్షత్రములు, ఈ సూర్యుడు దేవుడు కాదు, ఈ చంద్రుడు దేవుడు కాదు. హృదయముట్లారా, అలాంటి సూర్యుళ్ళు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి విశ్వంలో. జీవరాశిని బ్రతికించడానికి దేవుడు ఇచ్చిన ఒక గ్రహము. అది కన్నా మనం చూస్తే పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఆయన ఏం చేశాడంట? కలగజేశాను. ఆయన నోటి మాట చేత ఇవన్నీ కలిగాయి. ఇవి ప్రకృతిని ఆరాధించమని కాదు, సృష్టికర్తను ఆరాధన చేయాలి. ద క్రియేటర్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ద క్రియేషన్. సృష్టి కంటే కూడా సృష్టి చేసిన వాడు గొప్పవాడు. కాబట్టి ప్రకృతి ప్రేమికులుగా ఉంటూ దేవుని సంకల్పంలో నిలబడ్డాం అనుకోవడం పొరపాటు. కాబట్టి రైట్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు నుండి, ప్రకృతి సంబంధమైనటువంటి పనుల నుండి మనం ముందుకు రా. దేవుడిని ప్రేమించి ఒక మ్యాంగో చెట్టు ఇచ్చాడు అనుకోండి. మ్యాంగో చెట్టు నీకు దేవుడు కాదు, అది నీకు కాయలు ఇస్తుంది అంతే. అది నీ చెట్టు, అది దేవుడినిది, అది ప్రకృతి. కానీ దాన్ని చేసినవాడు, అది ఫలములు ఫలించేదాకా చేసినవాడు, ఆ ఫలములు ఇచ్చినవాడు, ఆ ఫలములు నిలిచి ఉండేటట్టుగా చేసినవాడు గొప్పవాడు. ఆయన ఆరాధన చేయడం మానేసి అబ్బా నా చెట్టే ఎంత బాగా కాసేవే, అబ్బో నా కాయలే అనుకుంటూ కాయలను ప్రేమిస్తూ చెట్టును ప్రేమిస్తూ జీవించొద్దని ప్రేమతో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. సేవకునిగా మనం చేస్తాం. ఆమె ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ద పాయింట్ ఈజ్ ద పాయింట్. దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా జీవించడం ఎలా? దేవుని సంకల్పం, దేవుని చిత్తం నీకు నీవుగా పరిపూర్ణంగా అనుకుంటున్నావు. ఎట్లా అయింది? అది ఓన్లీ ప్రకృతి సంబంధంగానే ఉంది. దట్స్ మీకు క్లియర్ చేస్తాను. అది మీకు క్లియర్ అయింది అనుకున్నాను. ఇప్పటి వరకు ఒకవేళ దేవుని చిత్తంలో నిలబడకపోతే, ఇప్పటి వరకు మనం దేవుని సంకల్పంలో లేము అన్న విషయాన్ని మర్చిపోదు. ఇక మీదటైనా దేవుని సంకల్పంలో నిలబడాలి అంటే ఒక 4-5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం, ముందుకు సాగిపోదాం. మొదటిది, దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో మనం పరిపూర్ణంగా జీవించడం ఎలా అనే దాన్ని మనం నేర్చుకుందాం. నెంబర్ 1, ప్రస్తుతానికి మన జీవితంలో మన చుట్టూ ఏముందో చెప్పండి ఒకసారి. మన చుట్టూ ఏం చూస్తున్నాం మనం? ఎక్కడ చూసినా మంచి అని కనపడుతుందా? ఎక్కడ చూసినా దుష్టత్వమే. ఏం కనపడుతుంది? ప్రతి వాళ్ళు, మంచి వాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు, అందరిలో కూడా ఏం కనపడుతుందంటే ఏం వెలుబడి చేస్తుంది? దుష్టత్వం వెలుబడి. లోకంలో ఉన్నదంతా. అందుకనే యేసు ప్రభు చెప్పాడు అన్నమాట. యోహాను గారు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం అనుకుంటా, ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్, లోకంలో ఉన్నదంతా, లోకం 2వ అధ్యాయం 19-18 వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చదువు. లోకంలో ఉన్నదంతయు, చూడండి, లోకంలో ఉన్నదంతయు 3 రకాలు చెప్పారు. మనుషులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ప్రకృతి ప్రేమికుడు, ఒకటి దేవుని ప్రేమికుడు. ఒకటి ప్రకృతి సంబంధమైన మనిషి, రెండవది దేవుని సంబంధమైన మనిషి. లోకంలో ఉన్నదంతా కూడా యోహాను ఏమని చెప్తున్నాడు? 3 భాగాలు చేసి. ఒకటి నేత్రాశ, 2 శరీరాశ, 3 జీవపడం. నేత్రాశ చూసిందల్లా కావాలి, చూసిందే దేవుడు, చూసిందే మంచి. పండు కనపడిందంట ఎవరికి? అవ్వగారి. ఇప్పుడు దాకా కనపడలేదు ఆ పండు. రోజు చూస్తుందిగా. సృష్టి చేసిన తర్వాత దేవుడు
ఆ పండుని పెట్టాడు, ఆ చెట్టుని పెట్టాడు, రోజు చూస్తూ ఉంది, కానీ ఎప్పుడూ రమ్యంగా అనిపించలా. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి ఇదిగో నువ్వు చెప్పింది, నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు దేవదూతల్లాగా అయిపోతావు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది రాంగ్ అని చెప్పి వక్రీకరించి ఎప్పుడైతే అవ్వతో చెప్పాడో సాతాను, దాన్ని యాక్సెప్ట్ చేసింది అవ్వ. చూడగానే ఇప్పుడు ఆ పండు ఎలా కనపడుతుందంటే రమ్యంగా కనపడుతుంది. నేత్రాశ ప్రారంభం. జాగ్రత్త సుమ. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, రెండు శరీరాశ. శరీరం కోరిందల్లా చేయాలనిపిస్తుంది. ఈ శరీరానికి అవధులు అద్దులు ఉండవు. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, వాక్యం మనకు మెయిన్ ముఖ్యం. మూడోది జీవకుడమ్మం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, గర్వం. మీరు గమనించారో లేదో, చాలా మంది జీవితాల్లో ఎందుకో తెలియదు తెగ గర్వపడుతూ ఉంటారు, తెగ అతిశయపడుతూ ఉంటారు. దేనికోసమో తెలియదు, చాలా విర్రవీగుతూ ఉంటారు. ప్రతిదాన్ని చూసుకుని దేన్ని చూసుకునో తెలియదు కానీ బాగా గర్విస్తూ ఉంటారు. ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటివి అని యోహాను చాలా క్లియర్గా చెప్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే, మొదటిది ఈ దేవుని చిత్తంలో నిలబడాలి అనుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దుష్ట కాలంలో నుండి విమోచించబడాలి. మన దుష్టత్వంలో నుండి, దుష్ట కాలంలో నుండి ఏం చేయబడాలి? గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, ఈ మాటలు వినండి, దేవుని సంకల్పంలో నిలబడాలి, దేవుని చిత్తంలోనే ఉండాలి. మనం బయటికి పోకూడదు, ప్రకృతి సంబంధమైన మనుషులుగా మనం జీవించకూడదు, ప్రకృతి వైపు మనం చూడకూడదు. మనం ప్రేమించిన వాడు, మనం సృష్టించిన వాడు, మనం నిర్మించిన వాడు, మనం కొనసాగిస్తున్నవాడు, మనం ఆత్మీయంగాను, శారీరకంగా, మానసికంగా బలపరుస్తున్నవాడు దేవుడే. ఆ దేవుని వైపు చూస్తూ ఆయన సంగతిలో, ఆయన సంకల్పంలో నిలబడాలి అనుకునే ప్రతి వాడు ఏం చేయబడాలంటే దుష్టత్వంలో నుండి విమోచించబడాలి. దుష్టమైనటువంటి మనసు, దుష్టమైనటువంటి ఆలోచనలో నుండి, దుష్టత్వం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని. అక్కడ కింద ఫుట్ నోట్ లో ఏమన్నాడు తెలుసా? దుష్ట యుగం. దుష్ట యుగం. ఈ యుగం ఏ యుగం చెప్పండి, రోజే చెప్పండి. ఏ యుగం? కలియుగం. కలియుగం కాదు, దుష్ట యుగం. నేను వాక్యం చెప్తుంది, ఈ లోకము, లోకాశలన్నీ ఏమైపోతాయి? గద్దించిపోతాయి. ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని తను తాను అప్పగించుకుని మీరందరూ కూడా విడిపించాలయ్యా. మీరు విడిపించబడితేనే దేవుని చిత్తంలో ఉంటారని గ్రహించండి. మీరందరూ ఏం చేయబడాలి? ఆ దుష్ట కాలంలో నుండి, ఆ దుష్ట పరిస్థితుల్లో నుండి విమోచించబడాలి. దుష్టకాలం అంటే మనకు తెలుసు కదా, నేత్రాశ, శరీరాశ, జీవమడము. అక్కడ రాస్తాడు నెక్స్ట్ ఇంకో, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినవే? లోక సంబంధమైనవే, సాతాను గాడి దగ్గర నుంచి వచ్చినవి. ఇవన్నీ లోక సంబంధమైనవే అంటాడు అక్కడ యోహాను పత్రికలో. మీరు చదువు. ఇవన్నీ ఏ సంబంధమైనవి? తండ్రి వల్ల పుట్టినవి కావు, లోకానుసారమైనవే. లోక సంబంధమైనటువంటి ఈ పరిస్థితి నుండి నువ్వు విడిపించబడితేనే దేవుని సంకల్పములో ఉన్నట్లు. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చేస్తాం. దేవుని సంకల్పంలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మనలో ఏ విధమైన దుష్ట సంబంధమైనవి ఉండకూడదు. దుష్ట సంబంధమైన వాటి నుంచి మనం ఏం చేయబడాలి? చెప్పండి, ఏం చేయబడాలి? విమోచించబడాలి. అందుకే నేను చాలాసార్లు హెచ్చరిస్తుంటాను, గద్దిస్తుంటాను. చాలా మందికి ఒకవేళ అవి కష్టంగా అనిపించవచ్చు. హెయిర్ ఎందుకు అలాగుంది అని అడుగుతాను, ఎందుకంటే సేవకునిగా నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు బట్టలు ఎందుకు పెట్టలేదు ఇక్కడ అడుగుతాను, అది నా రెస్పాన్సిబిలిటీ. మనం వెళ్ళింది సినిమా హాల్ కాదు, లేకపోతే మనం లోకానుసారమైనటువంటి వ్యక్తులము, బిడ్డలము కాదు. నువ్వు దేవుని సంబంధంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి, గౌరవంగానే ఉండాలి, భయంతోనే ఉండాలి. ఇద్దరు వ్యక్తులు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారండి. ఇద్దరు వ్యక్తుల్లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే ఒక అతను చక్కగా బటన్స్ పెట్టుకుని చాలా నీట్గా జాగ్రత్తగా ఉంటాడు.
ఒకతనేమో ఎట్లా పడితే అట్లా తీసేసి ఉంటాడు. ఒకతనేమో బైబిల్ కాలేజ్ మంచి ప్రొఫెసర్ అయ్యాడు, మంచి దైవ సేవకుడు అయ్యాడు, బటన్స్ పెట్టిన ఆయన. బటన్స్ పెట్టినవాడు నేను చెప్పలేదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కొద్దిగా కష్టంగా ఉన్నా జాగ్రత్తగా ఉండడం అనేది క్రమం. హెయిర్ నీట్గా ఉంచుకోవడం క్రమం. ప్రిదేమిట్లారా, చాలామంది రకరకాల ఫ్యాషన్లు ఎక్కువైపోయలేదు. పాపడ ఎక్కువైతే ఏమవుతుంది, మొత్తం అంతా లేపేయడం, మధ్యలో దారులు పెట్టడం, మెట్లు దారులు సేవలు నడితే దారులు ఏర్పడతాయి చూడండి. అట్లా సేవలు నడితే దారులు ఏర్పడినట్టుగా తయారైపోయి అది కూడా ఒక ఫ్యాషన్. మొత్తం కోడిపుంజులాగా ఇట్లా పెట్టడం పైకి, అదొక ఫ్యాషన్. మొత్తం అంతా ఏంటంటో చేస్తున్నారు విచిత్రమైన, మొత్తం గడ్డం అంతా ఉంచి ఏంటి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఏంట్రా అంటే అది ఫ్యాషన్. సో రకరకాల ఇదంతా దుష్ట సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కాదు. దేవునికి కావాల్సింది మన హృదయం. అలాని ఎట్లా పడితే అట్లా జీవించడం అది క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం. ఆడపిల్లల విషయాలు చూస్తే, సో లోకంలో ఆడపిల్లల బట్టలు వాళ్ళు వేసుకునే వస్త్రధారణ చాలా డిఫరెంట్గా, వస్త్రధారణ చాలా దారుణం. ఎందుకని క్రైస్తవ తల్లిదండ్రులు కూడా వాటిని ప్రోత్సహిస్తున్నారు. అది ప్రాబ్లం. వాటిని అంటే లోకంలో వాళ్ళు వేసుకున్నట్టుగా, లేకపోతే వారు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ ప్రకారంగా జీవించాలంటే అది క్రైస్తవ సంబంధమైంది కాదు. అది దుష్ట లోకం, అది దుష్ట యుగం. దాని నుండి వేయబడాలి, విమోచించబడాలి. ఆల్రెడీ క్రీస్తు నీ కోసం త్యాగం చేసి రక్తం చిందించాడు. ఆల్రెడీ నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆ దుష్ట లోకం నుండి బయటకు రావాలని. ఆల్రెడీ హీ పేడ్ ద ప్రైస్. ఆయన ఆల్రెడీ మన కొరకు విమోచన చేశాడు. నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు దాని నుండి విడిపించబడాలి. దానిలోకి వెళ్ళిపోకూడదు, దానిలో చిక్కుపడకూడదు. ప్రమాదం ఉంది అక్కడ తెలుసు, దానిలోకి వెళ్ళిపోయి దానిలో ప్రమాదంలో పడిపోకూడదు. ఇంకా కైనీలు అంటూ, సిగరెట్లు అంటూ, పాన్ పరాగులు అంటూ, తాగుడంటూ, వ్యభిచారం అంటూ రకరకాలైనటువంటి జీవితాలు జీవిస్తూ అదే మంచిగా ఉంది అనేటువంటి ఆ వాసనలో ఆ ఇంపైన సువాసనలాగా పీల్చుకుంటూ జీవించవద్దు. అది దుష్టలో. దాని నుండి ఏం చేయబడాలి? ప్రతి ఒక్కరూ విమోచించబడాలి. నెంబర్ 1 ఏం చేయబడాలి? దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా నిలబడటం ఎలా? మొదటిది, దుష్ట లోకం నుండి, దుష్ట పరిస్థితుల నుండి, దుష్ట సంబంధమైన ఆలోచనల నుండి బయటకు వస్తే నువ్వు దేవుని సంకల్పంలో నిలబడినట్లు అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తలుల కార్యం సంఘము ప్రారంభమైన కొత్తలో, సంఘము ఏర్పడుతున్న ప్రారంభంలో పేతురు, యోహానులు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా దేవుని సేవ ప్రారంభించిన ఆ ప్రారంభ రోజుల్లో చెప్పబడిన మాట 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 40వ వచనం చదవండి ప్లీజ్. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ద పాయింట్ ఖచ్చితంగా, మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. మూర్ఖులకు ఈ తరం నుండి ఏం చేయబడాలి? వేరవ్వాలి. యేసు ప్రభు అన్నాడు, నా యందు నిలిచి ఉండండి. అదే దేవాది దేవుని వాక్యం చెప్తుంది, మూర్ఖులకు ఈ తరం నుండి వేరుగా ఉండండి. హౌ డిఫరెన్స్ చూసారు? ప్రభువులోనేమో నిలిచి ఉండాలి, ప్రభుతో అంటుకట్టబడాలి. మూర్ఖమైన ఈ తరము నుండి విడిపించబడాలి. మూర్ఖపు తరము నుండి విడిపించబడితేనే క్రీస్తులో నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీతుకు కూడా ఒక చక్కని మాట రాశాడు పౌలు. తీతుకు రాసిన పత్రిక, ద ఫస్ట్ పౌల్ రోట్ టైటస్ చాప్టర్ 2 verse 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, చూడండి మాట చాలా జాగ్రత్తగా ఉంది. తీతుకు రాస్తూ చాలా చక్కని మాట రాశాడు. సో 2వ అధ్యాయం 14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఎక్కడి నుంచి విమోచించాడు? ఎవరిదే చెప్పాలి? సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను మన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియలందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలని, దుర్నీతి నుండి, సమస్తమైన దుర్బోధల నుండి, దురసంబంధమైనటువంటి పరిస్థితుల నుండి, దుష్ట సంబంధమైన పరిస్థితుల నుంచి దేవుడు మనం విమోచించాడు. కాబట్టి మనం ఏం చేయబడాలి? విమోచించబడి మనం ఇంకా వాటికి చిక్కుపడకుండా, వాటికి
వాటికి అంటుకట్టబడకుండా వాటి నుండి దూరంగా జీవించి దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా జీవించమని ప్రేమతో మీకు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా జీవించేదానికి మొట్టమొదటి నువ్వు చేయవలసింది దుష్ట లోకం నుండి, దుష్ట సంబంధమైన మనసు నుండి, దుష్ట సంబంధమైన తలంపుల నుండి, దుష్ట సంబంధమైన పరిస్థితి నుండి విడిపించబడుదుముగాక. నోరు తెచ్చేద్దాం అందరం కలిసి. ఆమేన్. చాలా క్లియర్ గా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను, ముందుకు సాగిపోదాం. నెంబర్ 2 ఏం చేస్తే దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా నిలబడతాం. నెంబర్ 2 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. నెంబర్ 2 మొదటిదేమో దుష్ట లోకం నుండి విడిపించబడాలి. రెండోది ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటే యుక్త ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన? యేసు చెప్పాడు చక్కని మాట, పాముల వలె వివేకంగా ఉండు అన్నాడు. ఏ ప్రవర్తన ఇది? యుక్త ప్రవర్తన. పావురం వలె నిష్కపటంగా ఉండు అన్నాడు. ఏ ప్రవర్తన? యుక్త ప్రవర్తన. సమయానికి తగినట్టుగా. అందుకని పరిస్థితులను బట్టి మాట్లాడాలి, పరిస్థితులను బట్టి మనం ఉండాలి, ఈ సిచ్యువేషన్స్ తగినట్టుగా జీవించాలి. ఏమవుతుంది, నాకేమవుతుందని ఎదురు వెళ్ళకూడదు. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది లోకంలో? కరోనా వైరస్ ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు చెప్తున్నారు మనకి. మాస్క్ కట్టుకుంటే త్వరగా వెళ్ళదు లోపలికి. ఒకటి, చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్తోనూ శానిటైజర్తోనూ సోపుతోనూ కడుక్కోండి, చచ్చిపోద్ది ఇక్కడే. కాబట్టి ఇవి సూచనలు. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత, నేనేంటి నా హ్యాండ్ ఏంటి, దీన్ని నేను వాష్ చేసుకోవడం ఏంటి అనుకున్నాం అనుకో, అది యుక్త ప్రవర్తన అవుతుందా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. అర్థమైంది? ఇదేమిటి ఎలా వచ్చినాయి అంటే పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటిని తగినట్టుగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అది యుక్త ప్రవర్తన. తెలివైనటువంటి వాళ్ళు చేసే పని ఇది. యుక్త ప్రవర్తన కలిగి లేకుండా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా జీవించేస్తూ ఉంటాం. ప్రవర్తన సరిగా ఉండదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియదు, యుక్తంగా ఎలా మాట్లాడాలో మనకి తెలియట్లేదు. కానీ దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. సో ఈ దేవుని చిత్తంలో, సంకల్పంలో పరిపూర్ణంగా జీవించాలంటే మనకేముండాలి? యుక్త ప్రవర్తన ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, సరైనటువంటి సిచ్యువేషన్కి తగినట్టుగా జీవించడం నేర్చుకోవాలి. అలా నటించమనిగా కొంతమంది నటించేస్తారు. ఏసీటీ అంటారు వాళ్ళు. అది ఒక కంపెనీ, దానిలో సభ్యులు అనమాట. ఆ కంపెనీ తెలుసా మీకు? ఏసీటీ అంటే తెలుసా? నటించే కంపెనీ ఉంది. ఏసీటీ అనేది ఒక కంపెనీ పేరు. ఏసీటీ అంటేనే నటించుకొని, యాక్టింగ్. ఓకే. సో ఇక వీళ్ళు యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి కదా అని చాలామంది ఏం చేస్తారంటే అంటూ ఉంటారు. సో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటారు. ఇది యుక్త ప్రవర్తన ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సో అలానే మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కాపాడుకోగలం, ఎప్పుడు పాడు చేసుకోగలం. ప్రవర్తన మంచి ప్రవర్తన అంటే ఎవరితో ఎలా ఉంటుంది? రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుల దగ్గర మాట్లాడాలి, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేబర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడాలి. అలాగే గౌరవప్రదంగా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి గౌరవప్రదంగా మాట్లాడాలి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు కానీ, వాళ్ళు మనకంటే సో ఆస్తుల్లోనూ అంతస్తులోనూ తక్కువ ఉన్నవాళ్ళు కావచ్చు కానీ, బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వృత్తిని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి వీ షుడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ షుడ్ గివ్ అ రెస్పాన్స్. వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆనర్ ఇవ్వాల్సిందే. అందుకని అధికారులను మనం గౌరవించాలి, అధికారులు తగినట్టుగా జీవించాలి. యుక్త ప్రవర్తనలో భాగాలన్నమాట. కాబట్టి పేతురు ఏమంటాడంటే, మీరందరూ మరొకసారి చదువునమాట, ఏలైనగా యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయి. అజ్ఞానులుగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మనసులు, వాళ్ళందరి నోరులు ఏం చేయాలి? మూయాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము సో నువ్వు యుక్తంగా జీవించమనే కానీ యుక్తం లేని వారిగా బ్రతకమని కాదు. అందుకని పై నుండి కొన్ని విషయాలు రాసుకొస్తూ చాలా విషయాలు రాస్తాడు, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక. సో 13వ వచనం, మనుషులు నియమించు ప్రతి కట్టడమును ప్రభు నిమిత్తమే లోబడినడు. రాజు అందరికీ అధిపతి అను, నాయకులు దుర్మార్గులను ప్రతిదండన చేయటకు, సన్మార్గులను వెప్పు కలుగుటకును రాజుల వలన పంపబడిన వారైన వారికి లోబడి.
ఏలనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై ఉండాలి. కింద ఫుట్నోట్లు ఏమన్నాడు? మేలు చేయవారే. సో రాజులను గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి. పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం అదే. యుక్తంగా జీవించడం నేర్పించాలి. నటించడం కాదు. నటించడం చాలా ప్రమాదకరం. అది ఎక్కడైనా సరే తెలిసిపోతాం. నటనా జీవితం అనేది దేవుడు నచ్చదు. అందుకని వేషనైనా క్షమిస్తాడంట కానీ వేషధారణ క్షమించడు. వేషధారణ దేవుడికి నచ్చదు. కాబట్టి నటించే జీవితాలు నేర్పించదు. యుక్తంగా జీవించడం నేర్పించాలి. ఎవరిని గౌరవించాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, సంఘంలో దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర, దేవుని కుటుంబం దగ్గర, బిడ్డల దగ్గర, అలాగే మన ఇంటి దగ్గర, మన బిడ్డల దగ్గర. సో వాట్ వి హ్యావ్, మనం ఎలా జీవించాలో ఖచ్చితంగా వారికి నేర్పించాలి. యుక్త ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా నిలబడవలసిన వాడు చేయవలసిన రెండవ పని యుక్తంగా జీవించడం. యుక్తమైన బ్రతుకును బ్రతకండి. సో మూడోది, నెంబర్ 3. సో రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి ఒక్క నిమిషం. 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ రాయబడింది. అక్కడ చూద్దాం. మూడోది ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు. 2వ వచనం చదువు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఆ, అనుకూలమును ఆ, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అనుదినము రూపాంతరపరచబడాలి. మూడోది ఏం చెప్పాలి? నోతే చెప్పాలి. అనుదినము మార్పు చెందుతూ జీవించాలి, రూపాంతరం చెందుతూ జీవించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుదినం మారిపోవడం అంటే ఎలాగా? అనుదినం మారడం అంటే ఏంటి? అనుదినం మార్పు చెంది జీవించడం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే, అనుదినము మార్పు చెంది బ్రతకడం అనేది చాలా కష్టం. గమనించాల్సిన సత్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఏమైందో మనం గమనించాలి. అనుదినము మీరు ఏం మారాలి? రూపాంతరం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మార్పు చెంది, మారు మనసు పొంది, రూపాంతరం చెందే వారిగా ఉండాలి. అనుదినం మారాలి. ఎక్కడి దాకా మారాలి? క్రీస్తు సారూప్యం నీలో వచ్చేంత వరకు మారే అనుభవాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ఎక్కడి దాకా మారాలి? ఎట్లా మారిపోవాలి? నేను ఎలా మారిపోవాలి? మనందరం ఎలా మారిపోవాలి? పుట్టినప్పుడు మనలో స్వభావం వేరు, పుట్టినప్పుడు మనలో ఉన్నటువంటి పాప పరిస్థితులు వేరు. స్టిల్ చాలా మంది జీవితాలు ఇంకా అదే కొనసాగుతూ ఉంటాయి. అది ప్రాబ్లం. అది దేవుడికి నచ్చదు. అనుదినము క్రీస్తు సారూప్యంలోకి మారేంత వరకు నువ్వేం చేయబడుతూ ఉండాలి? రూపాంతరం చెందబడుతూ ఉండాలి. అవి మారక మనం ఇలాగే జీవిస్తూ ఉంటాం. కొంతమంది అబద్ధాలు మానలా, దొంగతనాలు మానలా, పోసుకోలు మాటలు, సొల్లు మాటలు మానలా. క్రీస్తు సారూప్యంలోకి వచ్చామంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎలా నమ్ముతారు? అనుదినము క్రీస్తు సారూప్యంలోకి మార్చబడటం అంటే, నీ మనసు మారి రూపాంతరం పరచబడటం అంటే, నీలో ఉన్న ప్రతిదీ కూడా ఏం పడాలి? మార్చాలి. గొంగలి పురుగు, సీతాకోక చిలుక, క్యాటర్పిల్లర్ చూడగానే అసహ్యంగా అనిపిస్తుంది. క్యాటర్పిల్లర్ చూడగానే చిరాగ్గా అనిపిస్తుంది. ఎంత బాగున్నావే క్యాటర్పిల్లర్ అని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఎవరైనా ఏ ఊరు వాళ్ళే క్యాటర్పిల్లర్ చూడగానే అబ్బా ఎంత బాగున్నావే అని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రార్థన అయిన తర్వాత లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. క్యాటర్పిల్లర్ అంటే మాకు చాలా ఇష్టం అన్నవాడు ఎవరు ఉంటే పెట్టండి. కానీ ఆ క్యాటర్పిల్లర్లోనే దాగి ఉన్నటువంటి ఆ బటర్ఫ్లై, ఆ సీతాకోక చిలుకని చూడగలగాలి. క్యాటర్పిల్లర్ చూడగానే చిరాకే, కానీ దానిలోనే ఇంకొక జీవి దాగి ఉంది. అది దాన్ని మనం చూడగలం. సో పైకి మన రూపం సో స్వభావ సిద్ధంగా క్రూరంగా, అందుకే అడవి వలివ కొమ్మ వంటి స్వభావం ఉంది. అడవి కొమ్మని, అడవి స్వభావాన్ని తీసుకొచ్చి ఎక్కడ కట్టాడు దేవుడు? ఇప్పుడు స్వభావ సిద్ధంగా మంచి కొమ్మ అయినటువంటి, మంచి మొక్క అయినటువంటి, మంచి చెట్టు అయినటువంటి క్రీస్తులోకి అంటుకట్టాడు ఇప్పుడు. అందుకే దేవుడు మాకు నా యందు మీరు నిలిచి ఉండండి. అప్పుడు నువ్వు అనుదినం రూపాంతరపరచబడటం అంటే క్రీస్తు సారం అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి దాని సారం
దాంట్లో ఉన్న జీవం అంతా కూడా మనలోకి వచ్చి ఏమవుతాం, మనం ఏమవుతాం, క్రీస్తులాగా మారిపోతాం. క్రీస్తు ప్రభు స్వరూపంలోకి అప్పుడండి అక్కడ నిలబడగలుగుతాం. ఆమె నువ్వు పరలోకంలో నిలబడగలిగినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు వలె మారినప్పుడు. ఆమె క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడినప్పుడు. ఆమె అది లేకుండా నేను క్రీస్తు బిడ్డనే, నేను క్రిస్టియన్స్ అంటే ఎవరంటే మేము క్రిస్టియన్సే, మేము క్రిస్టియన్సే. బైబిల్ ఉండొచ్చు, క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, రకరకాల పనులు చేయొచ్చు, వాటర్ రిపేర్. నేను దాన్ని విమర్శించను కానీ ఖచ్చితంగా మన పరిస్థితి వేరే రకంగా ఉండిపోతుంది. కాబట్టి ప్లీజ్ నోట్ డౌన్. అనుదినము అదే ఉందిగా అక్కడ, అని మీరు చదువుకున్నమాట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చేతిలో పరీక్షించి మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. రూపాంతరం పొందాలి. ఎవ్రీడే ప్రాసెస్ ఇది. ఒక్కరోజు నూతన పరచబడ్డామండి, మిగతా 6 రోజులు మా ఇష్టం అండి. మందిర్ మే దుత్ హై, ఘర్ మే బుత్ హై అన్నాడు ఒక ఆయన. మీ ఆవిడ గురించి ఒక మాట చెప్పండి అన్నాడు. మా ఆవిడ వెరీ సింపుల్ అండి, చెప్పడం చాలా ఈజీ అండి. మీ ఆవిడ గురించి చెప్పమంటే ఏంటి సింపుల్ అంటావు? అదే ఒక్క మాటలో చెప్తారండి, అన్ని వద్దు అని. ఏంటి చెప్పాను? మా ఆవిడ మందిర్ మే దుత్ హై, ఘర్ మే బుత్ హై అన్నాడు. ఒక్క మాట. మందిరం ఎలా ఉంటుంది? దోతలాగా ఉంటుంది. దేవుని స్తోత్రించు, ఎంత బాగా పాడుద్దు. గర్మే బుత్ హై, ఇంటికి వెళ్ళంగానే ఎట్ట అయిపోతుంది? భూతం అయిపోతుంది. ఎన్ని రోజులు? 6 రోజులు భూతం, 1 రోజు దోత. ఇది క్రైస్తవ సాంప్రదాయం ఈ రోజుల్లో. నేటి తర క్రైస్తవులు జీవించే జీవిత విధానం ఇది. ఎవరిని దయచేసి ఎవరిని విమర్శ మన జీవితాలు మనమే పరీక్షించుకుందాం. ఎవరి గురించి మనం చెప్పేంతోళం కాదు. ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే సామర్థ్యం ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి టెస్ట్ అవర్ సెల్ఫ్ ఇమాజినేషన్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మన జీవితాల్లో ఉండాలి. మీ మనసు మారి అనుదినం ఏం చేయబడాలి? రూపాంతరం. నెంబర్ 1, దుష్ట లోకం నుండి విడిపించబడాలి. నెంబర్ 2, యుక్త ప్రవక్తను కలిగి ఉండాలి. నెంబర్ 3, అనుదినము రూపాంతరపరచబడాలి. ఎక్కడ దాకంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు స్వరూపంలోకి మారిన వారే క్రీస్తుతో పాటు ఉండగలుగుతారు, క్రీస్తు రాజ్యంలో నివసించగలుగుతారు. చేతులెత్తి ప్రభుత్వం. హల్లెలూయా. ఆ సకల పరిశుద్ధుల సమూహంలో కలిసి ఆనందించి ఆ రోజు వరకు మనందరం వెళ్ళి చూచుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది పరిశుద్ధ పట్టణము దిగిరాబోతుంది. అలంకరించబడి చక్కని వస్త్రధారణ కలిగి వధువుకే సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తెలాగా సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో నివసించేదానికి, ఆ సకల పరిశుద్ధతో కలిసి దేవుని ఆరాధించేదానికి దేవుడు మనల్ని అనుదినము రూపాంతరపరచబడును గాక. అనుదినము రూపాంతరపరచును గాక. హల్లెలూయా. నెంబర్ 4. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. నెంబర్ 4, మనపూర్వకంగా దేవునికి సేవ చేయాలి. ఎవరి బాధ్యత ఇది? ఓన్లీ పాస్టర్ గారి బాధ్యతే. ఒక ఆవిడ అంది, పెద్ద ఆవిడ, వయసులో పెద్ద ఆవిడ, పేరు చెప్పాలి. అమ్మా మరి చాపలు వేయాలి, లేకపోతే చైర్లు, ఇవన్నీ పనులు ఉన్నాయి. ఎవరి పని అండి ఇది? ఎవరి డ్యూటీ? మీరే. దేవుడి మీరే. ఏం చేయాలో ఏం అర్థం కాదు, ఏమనాలో అర్థం. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడం అనుకుంటే చాలా మంది. వాక్యం చెప్పడం సేవ కాదండి. వాక్యం ఎవరైనా చెప్పచ్చు. అయితే దానికి ఒక అర్హత, దానికి ఒక గుర్తింపు, దానికి ఒక అభిషేకం, దానికి ఒక ప్రత్యేకత ఉండాలండి. దానికి ఒక పిలుపు ఉండాలి. వాక్యం చెప్పడమే సార్. ఈరోజు నేను చాలామంది, నేను ఎవరిని విమర్శించట్లేదు, దయచేసి ఎవరు నన్ను తప్పుగా అనుకోదు. సరైన పిలుపు ఉండదు, సరైన సాక్ష్యం ఉండదు,
ఓకే. సో నాకు వివాహం కాని రోజుల్లో మా అక్కతో పాటు బైబిల్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక పేరు గ్రేస్ అనుకుంటే గుర్తులేదు. సో ఆవిడ్ని నాకు చేద్దామని అనుకున్నాను. సంబంధం అని మాట్లాడితే తీరమోసి వాడి గిరిజనులు అంటే ట్రైబల్స్ అనమాట. రాజవొమ్మంగి ఆ ప్రాంతంలో ఆ ట్రైబల్ ప్రాంతాల్లో ఉండేటువంటి నో ప్రాబ్లం, ఎవరైనా పర్వాలేదు అనుకున్నాను. తీరమోసి ఒక 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 చిన్న హింట్ ఆ ప్రాంతపు సేవకులు, సరే ఇలాగ నాకు రాజవొమ్మంగిలో ఒక బైబిల్ కాలేజ్ చదువుతుంది పలానా అక్కడ అంటే మ్యాచ్ చూస్తున్నారు చేద్దాం అనుకున్నాను నాకు అని చెప్పి నేను నాతో పాటు ట్రైనింగ్ అయినటువంటి పాస్టర్తో చెప్పాను. చెప్తే ట్రైబల్స్ మంచిది, ఎస్టీ వాళ్ళు చేసుకోవడం అంటే మంచిది, ఎవరైనా దేవుని బిడ్డలో మంచిది, సంతోషం అన్నారు. తీరా వచ్చి ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఆ రోజులో, సో అక్కడ ఎస్టీస్ ట్రైబల్స్ వాళ్ళలో పెళ్లి చేసుకోవడం అంటే ఇంచుమించు ఒక 2-3 ఫ్యామిలీలు ఉంటారు, ప్రతి ఒక్కరికి నీకు ఇష్టమేనా అన్నాడు. వేసినాములు ఆమె 2-3 ఫ్యామిలీస్ కలిగి పాస్టర్లుగా ఉండి చలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మందిరం మీద దూతే గర్ మీద బూతే కాదు, ఇలా దేవుడు చూడట్లేదా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని సేవ అంటే వాకింగ్ చెప్పడం అనుకుంటున్నారు ఈ రోజున. దేవుని సేవ అంటే వాకింగ్ చెప్పడం కాదండి, దానికి చాలా పనులు ఉంటాయి. సమయాలు వెళ్తూ ఏవి పక్కన కూర్చోబెట్టి వాకింగ్ చెప్పాడా? సమయాలు సేవకుడుగా మారేంత వరకు అసలు ఎన్ని రకాల పరిచయం చేశారు మీరు మధ్యలో చదవండి. దేవుని సేవ నమ్మకంగా చేయండి. ఈరోజు నా కొడుకులు తర్వాత ఎంతమంది ఎవరి బిడ్డలు ఉన్నారు, వారందరూ దేవుని సన్నిధిలో పిలుచుకోబడితే ఎంతో గొప్ప సేవ చేయొచ్చు. రాబోయే రోజుల్లో విస్తారమైనటువంటి పంట ఉంది, కోసేవారు తక్కువ ఉన్నారు. మన సంఘం నుండి అనేకులను దేవుని సన్నిధికి పంపిద్దాం. వాక్యాన్ని వెదజల్లడానికి, వాక్యాన్ని విస్తరించడం, దానికి ఒక సరైనటువంటి గుర్తింపు, సరైన గైడ్లైన్స్, సరైన దేవుని వాక్యాన్ని తర్ఫీదు, ఒక పిలుపు, ఒక నిర్ధారణ ఉండాలి. ఎక్కడో డాన్స్ అక్కడో డాన్స్ వేసేవాడు పాస్టర్ అయితే ఎట్లా అవుతుంది? నేను పాస్టర్ నేనండి, నేను పాస్టర్ ట్రైనింగ్ అయ్యానండి అన్నాడు ఒక ఆయన వచ్చి. తీరం వచ్చి సాక్ష్యం సరిగ్గా లేదు, ఎక్కడో ఫ్యామిలీ, ఇంకో చోట ఇంకో ఫ్యామిలీ, ఇంకో చోట ఇంకో ఫ్యామిలీ, పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడంట. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు తెలియకపోవచ్చు వాడి జీవితం. ఆయన అసలైన ఉన్నాడుగా, ఆయన తెలుసుగా ట్రైనింగ్, ఆయన తెలుసుగా అసలు మన జీవితాలు ఏంటో. ఈరోజు చాలా మంది పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తాడు? దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు అంతా కూడా ఏమైనా ఉంటాడు. దేవుని సేవ ఏం చేయాలంట? ఏం చేయాలి? నమ్మకంగా, ఏం చేయాలి? మనపూర్వకంగా, అదే ఇష్టపూర్వకంగా, ఏ విధమైన బలంతో లేకుండా, ఏ విధమైనటువంటి ప్రోద్బలం లేకుండా, ఏ విధమైనటువంటి ఒత్తిడిలు, సో రకరకాలైనటువంటి మెయింటెనెన్స్లు, ఇవన్నీ మన జీవితాల్లో పెట్టుకుని సేవలు చేస్తూ దేవుని ఎలాగా ఆరాధన చేస్తాం? యుక్తంగా దేవుని ఆరాధన చేస్తాం. సో మనపూర్వకంగా దేవుని ఆరాధన, మనపూర్తిగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేస్తే వాళ్ళు దేవుని చిత్తంలో నిలబడిన వారు అవుతారు. అందుకని అక్కడ రాశాడు, మన మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలి. 4వది, మనపూర్వకంగా సేవ చేసే అనుభవాలు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఇది అందరి బాధ్యత. సంఘాన్ని, సేవను డెవలప్ చేసేది అందరి బాధ్యత. అలానే అందరూ వాక్యమే చెప్పమని కాదు, దానికి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ నమ్మకంగా చేయాలి. ఇది మనందరి బాధ్యతగా మనం భావించాలి. అప్పుడే సంఘాన్ని మనం కట్టగలుగుతాం. క్రీస్తు కొరకు ఈ సంఘాన్ని, ఈ యొక్క నూతన ఈ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ వధువుని మనం సిద్ధపరచగలిగిన వారు అవుతాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో 5వది చాలా ఈజీది, చాలా కష్టమైంది. సో సొంత రక్షణని కొనసాగించుకోవాలి. రక్షణ ఏం చేస్తారని చాలా మంది పోగొట్టుకున్నారు. అదే ఇప్పుడు చెప్పేది, రక్షణ పోగొట్టుకోవడం చాలా ఈజీ. రక్షించబడి కూడా, సిద్ధపడి కూడా, ప్రభు కొరకు నమ్మకంగా జీవించి కూడా, చేతిలో చేయి వేసి నేను నమ్మకంగా ఉంటాను ప్రభు అని చెప్పిన వాళ్ళు కూడా ఈ రక్షణ ఏం చేసుకోలేకపోతున్నారు, కొనసాగించుకోలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, మీరు ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? విధేయులై ఉన్న ప్రకారం, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, ఇది
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును ఆ, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణని కొనసాగించుకోండి. భయముతోను వణుకుతోను జాగ్రత్త. మనకి ఇది లేకపోతే చాలా ప్రమాదం. భయము వణుకు లేకపోతే చాలా ప్రమాదం. సొంత రక్షణ పోగొట్టుకోవడం చాలా ఈజీ, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. రక్షించబడిన మన జీవితాల్లో ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో ఎల్లవేళ గుర్తుండును గాక. ఎక్కడైనా సరే సొంత రక్షణను పోగొట్టుకో. దేవుని చిత్తంలో, దేవుని యొక్క సంకల్పంలో పరిపూర్ణంగా నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పని దేవుని ఏం చేయాలి? మనకిచ్చిన ఆయన రక్తము కాల్చి ఉచితంగా ఏం రాదు మనకి రక్షణ. ఇట్స్ నాట్ ఎ ఫ్రీ, ఇట్స్ ఆల్రెడీ పెయిడ్. నువ్వు వెళ్ళి మళ్ళీ పే చేయవసరం. నీకోసం ఆల్రెడీ యేసు ప్రభు చెల్లించాడు. నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి గొర్రెలు, మేకలు, కోడెలు, దూడలు, హృదయముల మేకలు, నల్ల కోడలు ఇట్లాంటివి ఏమి నో నీడ్ బ్లడ్ అగైన్. ఆల్రెడీ బ్లడ్ షెడ్. ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆల్రెడీ హి పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరీ శివుడు నీ కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు వెల పెట్టేశాడు. కాబట్టి ఈ రక్షణ మనం పొందుకున్నాం. ఇది ఫ్రీ కాదు, కానీ ఈ రక్షణ పొందుకున్న తర్వాత దీన్ని చాలా చవకగా చూస్తుంటారు. చాలా అగైన్ దే డూ దేర్ ఓన్ వే. సొంత కార్యకలాపాలని కొనసాగుతూనే ఉంటాయి. ఏం మారదు. సొంత రక్షణ ఏం చేయాలా? కొనసాగించుకోవాలి. సో చాలామంది తమ రక్షణ కొనసాగించుకున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం నేర్చుకోవచ్చు, బట్ సమయం లేదు కనుక మేము ముగిస్తాం. కాబట్టి సొంత రక్షణ మనం కొనసాగించుకోవడం కొంచెం కష్టమే. నేను చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. ఈ లోకంలో అత్యంత కష్టం ఏంటయ్యా అంటే క్రైస్తవుడిగా జీవించడం. యాజ్ అ క్రిస్టియన్ చాలా కష్టం. చాలామంది ఏం చేస్తారు? తోరణాలే, కలబంద మొక్కలే. ఎక్కడ పాపం ఇట్లా పెడితే బ్రతుకుతేది, ఇట్లా పెట్టారు. కలబంద మొక్కలు ఎలా పెడతారు? ఇట్లా పెడితేనేమో చక్కగా బ్రతుకుతాయి భూమిలో. అది తీసుకొచ్చి పాపం ఆ నోరు లేని ఆ మొక్కలు తీసుకొచ్చి ఆ మూల ఏలాడయ్యా. అబ్బాయి ఉసురు మనకు చూస్తూ ఉంటే నాకు నీళ్ళు పోయిండ్రు అన్నట్టుగా. మనుషులే 44 డిగ్రీలు అంటండి, 44 డిగ్రీలు టెంపరేచర్. పక్షులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. దాకా కరోనా తప్పింది, ఇప్పుడు ఎండ తప్పుతుంది జనాలకి. ఓకే, ఎట్ట పట్ల ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాలి మనం. కరోనా వల్ల వెళ్ళిపోయామా అంటే కరోనా వల్ల చచ్చిపోయినాడు వీడు పాపి. కరోనా వల్ల చచ్చిపోకుండా మంచిగా చచ్చిపోయాడు వీడు మంచోడు అన్నది రాజండి. ఎలా చచ్చిపోయాను ముఖ్యం కాదు. ముందు ఈ లోకాన్ని ఏం చేస్తుంది మనం? సో అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఏమండి? అంతేకాని కరోనాతో చచ్చిపోయాడు దూరంగా ఉంచాడు అంటే దూరంగా ఉంచే పరిస్థితి కలిగించేదే పరిస్థితి ఏంటంటే. సో అట్లానే వాడు పాపి కాదు, ఎండ వల్ల చచ్చిపోయినవాడు పరిశుద్ధుడు కాదు. ఎలా అయినా చచ్చిపోవచ్చు. హృదయం మీద మొక్కల్ని ఇలాగా ఏలాడదీసి పిచ్చ కార్యక్రమాలన్నీ చేసి మేము కూడా క్రైస్తవులమే. నేను అందుకే చెప్తుంటే చాలాసార్లు నేను గమనించాను, జుట్టులో కనపడకుండా పైకి తీసి చక్కగా ఇక్కడ పెడతారు బొట్టు. ఏంటో అర్థం కాదు. ఊరికి ఎందుకు ఇట్టంటే ఇక్కడ కనపడుతుంది నల్లగా, ఒకరికేమో మొలతాడు లోపల ఉంటుంది కనపడదుగా, దాని చుట్టూ పూసలే. ఇంకేంటారు మొలతాడు నిండా పూసలు పెట్టారండి. వాటికి ఒక్కొక్క పూస ఒక్కొక్క కాన్సెప్ట్ అండి, ఒక్కొక్క పూసకు ఒక్కొక్క లెక్క ఉంది. అంత వివేకం అండి. దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవడం జరిగింది, కొనసాగించడం చాలా కష్టం. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషం అనుదినము రూపాంతరపరచబడినట్టుగా అనుదినము ఈ రక్షణ ఏం చేసుకుంటా ఉండాలి? కొనసాగుతూ కాపాడుకుంటా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనం క్రీస్తు దేవుని సంకల్పం అంతటిలో పరిపూర్ణంగా నిలబడిన వారం అవుతాము. హల్లెలూయా. ఇంకొకటి ఉంది, మనందరికి తెలిసిందే, చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనందరికీ తెలిసిన
ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 16 నుంచి చదువు. ఇలాగ చేయుట 15 ఎండింగ్ నుంచి చదువు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. ఎల్లప్పుడు ఎలా ఉండాలి? బాధపడుతూ ఉండండి. అలాని పడొద్దని ఎక్కడ చెప్పాలి? బాధపడాలి. క్రీస్తు వేదంతో ప్రార్థన చేశాడు, మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడుతూనే, ఇది ప్రాబ్లం. ఎప్పుడు చూసినా వాళ్ళు ఎప్పుడు చూసి ఇద్దరు వదిన మరదలు మాట్లాడుకుంటారట, పక్కింటి వాళ్ళు, సొంత మరదలు గారు. ఇవిడ అంటుందండి, వదిలి నేను ఎప్పుడైనా నవ్వానేమో? ఎవరు నవ్వుతాను? మీ అన్నయ్య అమ్మ అసలు ఎప్పుడు నేను నవ్విన చూడలేడమ్మా. నువ్వు 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 నవ్వకుండా, నువ్వు సంతోషంగా ఉండకుండా, నువ్వు మగవంత వికారం పెట్టుకుని మరి మీ అన్నయ్య ఎంత దారుణం అండి. ఇదేమిట్లేరా, నవ్వు సంతోషంగా ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించాలి. అదే పౌలు ఫిలిప్పీయులకు రాస్తాడు, ఆనందించండి. మరలా చెప్తాను, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. రెండోది ఏం చేయాలంట? ఎడతెక్క ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేయండి. అలా ఎడతెక్క ప్రార్థన చేయండి, కంటిన్యూగా ప్రేయర్ చేయండి, ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉండండి. మూడోది, ప్రతి విషయంలో దేవుడు మనం చేసిన గత వారం అంతకుముందు వారం మనం విన్నాం, ఏం చేయాలి? ప్రతి దాన్ని బట్టి ఏం చేయాలి? గత వారం విన్నాం, గివ్ థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయం మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. అలా చేస్తూ ఉంటే అప్పుడు మనం దేవుని సంకల్పం అంతటిలో పరిపూర్ణంగా జీవించే వారం అవుతాం. హల్లెలూయా. జాగ్రత్త, ఈ వచనాలు, ఈ మాటలన్నీ కూడా మన మనసులో జాగ్రత్త పరుచుకుని, ప్రభువా నీ సంకల్పం, నీ చిత్తంలో పరిపూర్ణంగా మాకు జీవించడం నేర్పించావు, అట్టి కృప మాకు దయచేయండి. మేము ఇలా జీవించాలి. మేము ఎక్కడైనా ఉండొచ్చు, వేరెవరు యు ఆర్. పరిస్థితులు మంచిగా ఉండి మనం ఒకవేళ దేవుడు అమెరికాలో సిద్ధపరిచాడు అనుకోండి, ఎస్, అమెరికాలో ఉన్నటువంటి మీరు కూడా దేవుని సంకల్పంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేము అమెరికాలో ఉన్నాగా, మమ్మల్ని ఎవరు చూడలేదుగా అని చెప్పి మనకు నచ్చినట్టుగా. అందుకే నేను చెప్తా ఉంటాను, చాలు. పొలంలో ఉన్నప్పుడు ఒకేలా ఉండు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకేలా ఉండు. పొలం వెళ్ళి అమ్మ మరే వాళ్ళు ఏంటో తెలుసా, నీకు వాళ్ళ సంగతి అంటే తెలుసా, నీకెందుకు అసలే వాళ్ళు ఎవరో సంగతి నీకెందుకు? నేను చాలాసార్లు చెప్పాను, సభాముఖం మరొకసారి చెప్తున్నాను, మనకి చేతనైతే, మనకు వీలైతే మనం ఇతరుల గురించి మంచిగా చెప్దాం. ఎవరైనా సరే, వాళ్ళు నీ బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు, నీ స్నేహితులు అవ్వచ్చు, కాకపోవచ్చు, ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరైనా చెప్పాల్సి వస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళ గురించి ఎప్పుడు చెడు చెప్పండి. వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, నీ స్తోమత, నీ సామర్థ్యం, ఎవరు చెడిపోయే మాటలు, చెడ్డ మాటలు చెప్పదు. మళ్ళా వినండి జాగ్రత్త, వినండి ప్లీజ్. రెండోది, వాళ్ళకి సహాయం సాధ్యమైతే, చేతనైతే వాళ్ళని పిలిచి సహాయం చేయండి. అంతేగాని ఒకరి గురించి ఎప్పుడు కూడా చెడు మాటలు, వెర్రి మాటలు చెప్పొద్దు. దయచేసి ప్రార్థన చేయండి. మూడోది, సాధ్యమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు అమ్మ వాళ్ళు తెల్లాలేసి గురించి ఆలయాల గురించి మాట్లాడు, ఎప్పుడైనా దేవుడి గురించి మాట్లాడేవారు? పొలం వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే పనికి వెళ్ళినప్పుడు, వేరెవరియో దేవుని సన్నిధిని సిద్ధపరిచేవారు చేయవలసిన ప్రత్యేకమైనటువంటి పనులు ఇవి. వేరే వాళ్ళ గురించి అన్నెసరీగా మనం ఎక్కడ చెప్పద్దు. అది మన బాధ్యత, మన అవసరం కాదు. సువార్త చెప్పు వాళ్ళ గురించి, వారికి దేవువాక్యం ప్రకటించు, దేవుని గురించి చెప్పు. నేను వింటా ఉంటాను, చాలామంది వాళ్ళు అట్ట చెప్పారండి, వాళ్ళు ఎట్ట చెప్పారండి, పొలంలో మాకు వాళ్ళు ఎలా చెప్తున్నారండి, లేకపోతే అట్లా చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరమైనవి కావు. దేవుని సంకల్పంలో నువ్వు జీవించాలనుకునేవి ఇలాంటి చెత్త ఆలోచనలన్నీ కూడా తీసివేయాలి. చెత్త సంబంధమైనవి మనలో ఉండకూడదు. అలా ఉంటే మనం దేవుని సంకల్పంలో పరిపూర్ణంగా జీవించిన వారం అవ్వం. ఇప్పుడు జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చిన వీటన్నిటిని కూడా కొనసాగిస్తూ, కాపాడుకుంటూ జీవించాలని ప్రేమతో మనం చేస్తున్నా. కాబట్టి ఎఫ్ఎఫ్రా ఈ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికల వందనాలు చెప్తూ, మీరు దేవుని సంకల్పం అంతటిలో పరిపూర్ణంగా నిలబడాలని ఎఫ్ఎఫ్రా కోరుకుంటున్నాడు అని చెప్పి పౌలు గారు
కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజున సేవకునిగా నేను కోరుకుంటున్నా మీరు అందరూ దేవుని సంకల్పం అంతట్లో పరిపూర్ణంగా నిలబడాలి. ఆమేన్. సేవకునిగా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా, సేవకునిగా మీ విషయాలను నేను కోరుతున్నా, మీరు దేవుని సంకల్పం అంతటిలో, కొంతట్లో కాదు, దేవుని చిత్తం అంతటిలో పరిపూర్ణంగా జీవించే యోగ్యత దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుని యొక్క కృపతో మనం నింపబడదుము గాక. అట్టి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకి నిండారుగా దయచేసి ఆయన కృపలో మనం బ్రతుకుదాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. అట్టి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చును గాక. ప్రార్థించాలి.